నమస్తే, వెల్కమ్ టు నీటీవీ తెలుగు. తెలంగాణలో కొంతమంది కాకీలు వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, చట్టాన్ని తమ పరిధిలోకి తీసుకుని వ్యవహరించడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే ఎంతోమంది పోలీస్ అధికారులు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అవ్వడం జరిగింది. కొన్ని కేసుల్లో అయితే వారు ప్రత్యక్ష ప్రమేయంతో జైలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ అతనిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు. ఒక మహిళా పోలీస్పై అతను రివాల్వర్లు పెట్టి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇలా బెదిరించి మరీ అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అతని వ్యవహార శైలిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, కొంతమంది పోలీసులు కూడా ధర్నా చేశారు, డీజీపీకి ఫిర్యాదు చేశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఆ యొక్క ఎస్ఐ ఎవరైతే ఉన్నారో భవానీ సేన్, అతను ఆసిఫాబాద్కు చెందినటువంటి వ్యక్తి. గతంలో ఆయన పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యాడు. అయితే యాంటీ నక్సల్స్ దీంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం, అలాగే చురుగ్గా ఉండడంతో అతనికి ఉన్నతాధికారులు ప్రమోషన్ ఇచ్చారు. ఎస్ఐగా అతను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అతని వ్యవహార శైలిలో మార్పు అనేది కనిపించింది. ప్రధానంగా ఎవరైతే పోలీస్ స్టేషన్కు తమకు న్యాయం చేయాలని వచ్చేటువంటి మహిళల నెంబర్లు తీసుకొని టార్చర్ పెట్టడం, లైంగిక వేధింపులు, ఫోన్ కాల్స్ చేయటం, మెసేజ్లు చేయటం, ఈ రకమైనటువంటి ఆరోపణలతో గతంలోనే ఆయనపై వేటు వేశారు అధికారులు. తాజాగా కాళేశ్వరం పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. రాజ్యాంగంలోని 311 ఆర్టికల్ ప్రకారం అతన్ని శాశ్వతంగా విధుల నుంచి తప్పించడం జరిగింది. బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి చర్య మొదటిసారి. ఎంతోమంది అనేక రకాల ఆరోపణలతో సస్పెండ్ అవడం జరిగింది, కానీ సర్వీస్ నుంచి తొలగించబడటం అనేది ఇదే మొదటిసారి. అది కూడా ఆర్టికల్ 311 ప్రకారం. గతంలో ఆయన పనిచేసినటువంటి పోలీస్ స్టేషన్లో అనేక రకాలుగా ఆరోపణలు, ముఖ్యంగా లైంగిక వేధింపులు. ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామంతో పోలీస్ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఇలాంటి కీచక కాకీలు ఎక్కువైపోతూ వస్తున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో అనేక మంది పోలీసులు, ముఖ్యంగా కానిస్టేబుల్ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు ఇటువంటి ఆరోపణలతో విధుల నుంచి తప్పించబడ్డారు. తాజాగా జరిగినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కంప్లీట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేయటం చాలా కీలకమైనటువంటి అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్, వాస్తవమా కాదా అని దాదాపు 15 మంది ఒక టీంని ఏర్పాటు చేసి అతని వ్యవహార శైలిపై ఒక నివేదిక తెప్పించుకున్నారు. నివేదిక తెప్పించుకుని ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పోలీస్ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చగా ఇది మారింది. అతనిపై వస్తున్నటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలతో పాటు ఈ లైంగిక వేధింపులు కూడా. ఎక్కడికి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్లో చేసినా అన్నీ సివిల్ మ్యాటర్స్లో తలదూర్చడం, సెటిల్మెంట్లు చేయడం, ఒకవేళ ఆయన అడిగినటువంటి డబ్బులు ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడటం, ఇవన్నీ పరిపాటిగా మారిపోయింది. సో ఇవన్నీ వాస్తవం అని తేలిన తర్వాత ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించడం అంటే సాధారణంగా అతన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మార్చడమో లేదా సస్పెండ్ చేయటం, బదిలీ చేయటం ఇవన్నీ సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలోని 311 ఆర్టికల్ని ఉపయోగించడం అనేది ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఇక భవిష్యత్ కాలంలో అతనికి ఉద్యోగము రాదు, ఎక్కడ పనిచేసే అవకాశం కూడా ఉండనటువంటి పరిస్థితి.